హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే కావ్య మారన్ గారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే మనకి ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మరి ఈ ఉద్రిక్తత నెలకొంది కాబట్టి దీని తర్వాత మళ్ళీ మనకి ఐపీఎల్ 17th నుంచి జరుగుతుంది కదా. అయితే దీని తర్వాత చూసుకుంటే మరి కొంతమంది విదేశీ ప్లేయర్స్ కూడా దీనికి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. కొంతమంది లైక్ వీళ్ళ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ విషయం కనుక ఒకసారి చూసుకుంటే అతను ఆల్రెడీ రేపు వాళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది కదా. దానికి సంబంధించి ప్రాక్టీస్లో కూడా ఆల్రెడీ వెళ్ళి జాయిన్ అయిపోయాడు. మరి దాంట్లో ప్రాక్టీస్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడా అంటే మరి అసాధ్యం ఇది. కాబట్టి ప్యాట్ కమిన్స్ వాళ్ళ కెప్టెన్ కోల్పోవడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత ట్రావిస్ హెడ్ అతను కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే దాని తర్వాత మరి ఏదోలాగా మరి ఉన్న ప్లేయర్స్ ఆడుకుందాం అనుకుంటే వీళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ కూడా కనిపించట్లేదు. మరి మొత్తం కూడా ఈ సెకండ్ ఫేజ్కి మొత్తం 6 వెన్యూస్ ఇచ్చారు. ఆ 6 వెన్యూస్లో మరి హైదరాబాద్ ఉందా అంటే లేదు. మరి దాని తర్వాత రేపు May 25th మరి హైదరాబాద్లో మ్యాచ్ జరగాల్సి ఉంది. దాన్ని కూడా తీసుకెళ్ళి ఢిల్లీలో మరి మ్యాచ్ని షిఫ్ట్ చేశారు. దీంతో మరి ఎక్కడా కూడా వీళ్ళ ప్లేయర్స్ చూసుకుంటే మరి మళ్ళీ తిరిగి వస్తుంది లేదు. దాని తర్వాత మరి హోమ్ అడ్వాంటేజ్ ఏదైనా ఉందా అంటే అది కూడా కనిపించట్లేదు. మరి వీళ్ళు పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఏడో మరి 8th ప్లేస్లో ఉన్నారు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి కావ్య మారన్ గారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకల్లా టాప్ ప్లేయర్స్ లేరు, హోమ్ అడ్వాంటేజ్ లేదు, ఇంకేముంది వీళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్. కాబట్టి ఏదైనా సరే మరి దీని గురించి కొంతమంది కూడా మరి కావ్య మారన్ గారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్లు చేయడం అయితే జరుగుతూ ఉంది. ఏదైనా సరే మరి ఇది చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.